శోధనలో రోధనలో బంధకముల నుండి విడిపించు శక్తి, వ్యాధులలో బాధలలో ఆదరించు దేవుని శక్తి. నువ్వు పరిశుద్ధాత్మకి దగ్గర అయినప్పుడు, ఆత్మ నిన్ను తాకినప్పుడు నువ్వు ఆత్మను ఆనందిస్తావు. ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. నిరాశ నిస్పృహలెన్నున్నా అశాంతి ఆపదలైనను, నిరాశ నిస్పృహ. నిజముగా నువ్వు బ్రతుకును మార్చుకుంటే ఈ రోజు ఉండే లెక్క పెట్టుకుంటావు. ఆశీర్వాదాలు వస్తాయి. ఈనాడు విమోచింపబోచున్నాడు యేసు ప్రభువు, ఈనాడు విమోచింపబోచున్నాడు. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ప్రార్థన ప్రార్థన ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన ప్రార్థన ఇది ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 26 మంగళవారం, భీమవరం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువలపాలెం రోడ్, పెద్దమిరం, భీమవరం. కడప పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 28 గురువారం, కడప. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచూరు వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 30 శనివారం, కర్నూలు. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం ఎస్ఎస్ గార్డెన్స్, సెయింట్ జోసెఫ్ జూనియర్ కాలేజ్ దగ్గర, నందికొట్కూర్ రోడ్, కర్నూలు. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథం 51వ అధ్యాయము 7వ వచనములో 4వ లైన్ నేను చదువుతున్నాను. మీ బైబిల్లో బహుశా 3వ లైన్ రావచ్చు, 4వ లైన్ రావచ్చు. చదువుతున్న మాట ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో అక్కడి నుంచి మీరు అండర్లైన్ చేసుకోండి. మనుషులు పెట్టు నిందకు భయపడకుడి, వారి దూషణ మాటలకు దిగులు పడకుడి. నువ్వు ఎప్పుడు మాట పడలేదు కదా, అందుకే ఈ చిన్న నింద నీ మనసుని గలిబిలి చేస్తుందేమో. నన్ను ఎవ్వరూ అనలేదు ఇంతవరకు, నేను ఒక రకంగా బ్రతికాను, నా బ్రతుకు నాకు తెలుసు. నా మీద ఇటువంటి నింద వేసి పబ్లిక్లో మరలా నేను తలెత్తుకునేలా లేకుండా అయిపోతుంది నా జీవితం. నేను బ్రతకటం అవసరమా? ఇంకెన్ని నిందలేస్తారో. విన్నవారందరూ నిజం అనుకుంటే నేనేమైపోతాను? మళ్ళీ ఈ మనుషుల మధ్య బ్రతకగలనా? నేను మళ్ళీ ఈ మనుషులతోటి జీవించగలనా? తలెత్తుకుని బ్రతకగలనా అని మనసు గలిబిలి అయిపోతుందా? ఎందుకు నా బిడ్డ మీద ఇలాంటి నిందేశారు? నా భర్త మీద ఇటువంటి అవమానకరమైన మాటలు మాట్లాడుతున్నారు? నాకు నా కుటుంబంలో నేను ఏదో కష్టపడి నేను బ్రతుకుతూ ఉంటుంటే మా మీద ఎన్ని నిందలు వేస్తూ ఉన్నారు. దేవుడా నువ్వు చూస్తున్నావా, దేవుడా నువ్వు చూస్తున్నావా అని ప్రార్థన చేస్తున్నావు కదా. దేవుడిని మనం ఆలకించి ఈరోజు నీతో సూటిగా మాట్లాడుతున్న గొప్ప మాట, మనుషులు పెట్టు నిందకు భయపడకుడి. మనుషులు పెట్టు నిందకు భయపడకుడి, వారి దూషణ మాటలకు దిగులు పడకుడి. అమ్మా, ఎన్నెన్ని మాటలు మాట్లాడుతున్నారు, ఎంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది ఈమె. ఈ మనుషుడు ఎన్ని మాటలు మాట్లాడుతున్నాడు, అసలు నా విలువ తెలియకుండా మాట్లాడుతున్నారు, నా బ్రతుకేంటో తెలుసుండి కూడా వారు విలువ లేకుండా మాట్లాడుతున్నారు. ఇన్ని మాటలు పడిన తర్వాత, ఇన్ని మాటలు నా మీద వేసిన తర్వాత నేను బ్రతకటం అవసరమా? నేను సూసైడ్ చేసుకుంటాను, నేను చనిపోతాను, నేను బ్రతకనంటే బ్రతకను, నా జీవితం అయిపోయింది. ఇంకెవ్వరికి చెప్పకుండా నేను
సైలెంట్గా ఏదో మంచి సమయంలో చనిపోతాను. ఎవరు లేనప్పుడు హ్యాంగ్ చేసుకుంటాను, ఉరేసుకుంటాను, లేదా నదిలోకి దూకేస్తాను, చెరువులోకి దూకేస్తాను, నూతులో పడిపోతాను. ఎన్నెన్నో రకరకాలుగా సూసైడ్ స్పిరిట్ ఎక్కువగా నిన్ను గలిబిలి చేస్తుందేమో. దేవుని ఆత్మ నీతో మాట్లాడుతుంది. నీవు దేవుని చేత ఎన్నుకోబడిన మనిషివి. గుర్తుపెట్టుకో, ముమ్మారు దేవుని ఆత్మ నీతో మాట్లాడుతుంది. నువ్వు దేవుని చేత ముద్రించబడిన మనిషివి. దేవుని యొక్క ప్రణాళికలో ఉన్న మనిషివి నీవు. ఆయనను జ్ఞాపకం చేసుకున్నాడు. ఎవరేదో మాట్లాడారని ఎందుకు భయపడుతున్నావు? నీవు యోధా గోత్రపు సింహం యొక్క బిడ్డవు. నీవు ఎవరెవరు నిన్ను నిందలుగా వేసి నీ మీద అవమానం మాట్లాడారో, అవమానం చేశారో, దూషణ మాటలు, పాడు మాటలు, బూతులతోటి నీ మనసును గాయపెట్టితే నువ్వు ప్రతిరోజు నేను వినలేకపోతున్నా, నీ మాటలు నా వల్ల కాదు, ఇటువంటి పోకిరి మాటలు నేను పడలేను, నేను ఎటైనా వెళ్ళిపోతాను, పారిపోతాను, చనిపోతాను, నా వల్ల కాదు అని మనసు చెదిరిపోయిన నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరేమన్నా కానీ దేవుని సమయం ఆసనమైంది. ఎవరెవరు నిన్ను దూషించారో, ఎవరెవరు నీ మీద నిందేశారో వారందరినీ దేవుడు నీ పాదాల దగ్గర తీసుకురాబోతూ ఉన్నాడు. అంటే నీ స్థానాన్ని అందరి ముందు నీతిగా దేవుడు పైకి హెచ్చిస్తూ ఉన్నాడు. ఆత్మకార్యము జరగబోతూ ఉంది. మనుషులు పెట్టు నిందకు భయపడకు, వారి దూషణ మాటలకు నువ్వు దిగులు పడకు. దేవుడు నిన్ను ఆవరించాడు. నీ ఇంటి చుట్టూ దేవుడు సన్నిధి నిలిచి ఉన్నది. ఆత్మనికి తోడుండును గాక. గాడ్ బ్లెస్ యు. వాక్య భాగంలోకి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో నిర్గమకాండం 33వ అధ్యాయంలోకి రండి. నిర్గమకాండము 33వ అధ్యాయము 12వ వచనం దగ్గర చదువుకుందాం. మోషే యెహోవాతో ఇట్లా నేను చూడుము ఈ ప్రజలను తోడుకొని పొమ్మని నీవు నాతో చెప్పుచున్నావు గాని నాతో ఎవరిని పంపెదవో అది నాకు తెలుపలేదు. ప్రియులారా, మోషే అనే ఒక మనుష్యుడిని మనం చూస్తా ఉన్నాం. ఈయన గొప్ప మామూలు వ్యక్తి కాదు, చాలా గొప్ప వ్యక్తి. ధర్మశాస్త్రాన్ని దేవుని యొక్క చిత్తమును బట్టి కృప ద్వారా మరి దేవుడు చెప్పిన బోధ, ఆజ్ఞలు ఇవన్నీ కూడా రాసినటువంటి గొప్ప దైవజనుడు మోషే. ఈ మోషే గురించి కొన్ని విషయాలు దేవుడి దినాన్ని మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. మోషేని ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేలీల్ని కానానుకు తీసుకెళ్ళమని దేవుడు చెప్పాడు. మోషే అంటున్నాడు, ఇది ఎట్లా జరుగుతుంది, నాకు మార్గము చూపు అన్నాడు. ఏమంటున్నాడు ఆయన? గట్టిగా చెప్పండి. ఏమని అడుగుతున్నాడు చూడండి. నీవు నాకు మార్గము చూపు. 13వ వచనం, దయచేసి నీ మార్గమును నాకు తెలుపమనెను. నీవు నాకు దారి చూపించు, నీ కటాక్షం కావాలి. నువ్వు ఎప్పటికప్పుడు మాతో ఉన్నావని మాకు ఎలా తెలుస్తుంది? నేను ఎలాగెళ్తాను? మా ప్రయాణం ఏంటి? మాకు ఏం అర్థం కావట్లేదు అంటే మోషేతో దేవుడు అంటున్నాడు, మోషే నేను నిన్ను పేరును బట్టి ఎరుగుదు. నిన్ను ఆమేన్. దేన్ని బట్టి ఎరుగుదును? జస్ట్ నీ పేరును బట్టి నేను నిన్ను ఎరిగి ఉన్నాను. మోషే పేరును బట్టి దేవుడు ఎరిగి ఉన్నానని చెప్తున్నాడు. ఎందుకంటే మోషే అనగా నీళ్ళలో నుండి తీయబడిన వాడు. మోషే అనగా గట్టిగా చెప్పండి. మోషే తల్లి వారున్నటువంటి ఐగుప్తు దేశంలో మగపిల్లలను చంపేయాలి, పుట్టిన మగపిల్లలను చంపేయాలి అన్నటువంటి జీవో పాస్ అయినప్పటికీ దానికి ముందు వాళ్ళ అన్న అక్క పుట్టారు. మోషే పుట్టేసరికి అక్కడున్న ఫరో మగపిల్లలను చంపేయండి అని జీవో పాస్ చేశాడు. ఈ మోషేని చంపవలసిన సమయం వచ్చినప్పుడు, ఈడు చిన్నవాడుగా శిశువుగా ఉన్నప్పుడు తల్లి జాగ్రత్తగా పెంచింది, కానీ ఆ మనుషుడిని కాయలేకపోతుంది.
పోలీసులు అందరూ తిరుగుతున్నారు. ఐగుప్తు దేశం యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా మగపిల్లలు ఎక్కడున్నారా అని వెతుకుతున్నారు. ఆడపిల్లలను బ్రతికిస్తున్నారు, మగపిల్లలను బ్రతకనివ్వట్లేదు. అప్పుడు మోషే తల్లి ఈ పిల్లవాడికి ఒక జమ్మి పెట్టి చేయించింది. ఏ పెట్టి చేసింది? అక్కడ జమ్మి ఉంటుంది. నేను వెళ్ళిన ఆ ప్రాంతాన్ని నేను దర్శించాను. ఆ జమ్మి పెట్టి కింద చేసి ఆ పెట్టిలో మోషేని పరుండబెట్టింది. కళ్ళ ముందు ఆ పిల్లవాడిని చంపటం నేను చూడలేను, సరే నీటిలో వదిలేస్తే దేవుడే చూసుకుంటాడు ఈ పిల్లవాడిని అని చెప్పి నీటిలో వదిలిపెట్టేసింది. ఆ నదిలో విడిచిపెడితే, బాగా గమనించండి, కన్న తల్లి కూడా మోషేని నీటిలో విడిచిపెట్టేస్తే మోషేకి ఎవరు ఆధారమై ఉన్నారు? ఎవరు ఆధారం ఉన్నారు అక్కడ? మోషే ఏడుస్తుంటే మోషేకి కన్న తల్లే విడిచిపెట్టేసిందంటే మోషేని ఎవరు ఆదుకుంటారు? ఆ నీళ్లలో దిక్కులేని వాడిగా ఉన్నటువంటి మోషేని దేవుడు జ్ఞాపకము చేసుకున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును స్తుతిద్దాం. మోషే అనే పేరు ఆ ఫరో కుమార్తె పెట్టింది. ఆ జమ్మి పెట్టి ఆ నదిలో తేలుతూ వచ్చింది. తేలుతూ కొంచెం ఎదరికి వెళ్ళేటప్పటికి అక్కడ రాజుగారి కుమార్తె తన చెలికత్తెలతో కొంచెం ఆ నది ఒడ్డుకు వచ్చి స్నానం చేద్దామని అందరూ ఉంటే ఈ జమ్మి పెట్టిలో ఉన్నటువంటి పిల్లవాడిని ఆ రాజుగారి కుమార్తె చూసింది. ఫరో కుమార్తె, అబ్బో ఈడు చాలా బాగున్నట్టున్నాడు, ఈయన్ని నేను పెంచుకుంటానని చెప్పి మరలా ఆ పిల్లవాడిని పైకి తీసుకుని మరలా తన తల్లికి ఇచ్చి పెంచడం జరిగింది. అప్పుడు ఆ పిల్లవాడికి ఏం పేరు ఇట్టిందంటే ఆమె ఐగుప్తుకి సంబంధించిన పేరు మోషే. హల్లెలూయా. మోషే అంటే నీళ్ళలో నుండి తీయబడినవాడు. ఎప్పుడైతే ఆ నామకరణము మోషేకి ఆమె చేసిందో ఆ నీళ్ళలో నుండి తీయబడిన వానికి పరిశుద్ధాత్ముడు బలమైన నాయకుడిగా దేవుడు చేశాడు. ఆమేన్. మనల్ని దేవుడు మనం ఎర్రగా ఉన్నామా, తెల్లగా ఉన్నామా, పట్టుగా ఉన్నామా, పొడవుగా ఉన్నామా అని చూడడైనా నీ పేరు, నీ బ్రతుకు, నీ పరిస్థితి ఏమై ఉన్నదో, నీకు ఏ ఆధారము లేదు అని నీకు స్థితి మొత్తం మారిపోయిందని కృంగిపోతున్న సమయంలో నీ మీద ఆయన దృష్టి నిలుపుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు, మోషే నీ పేరుని బట్టి నిన్ను ఎరిగి ఉన్నాను, అందుకు నేను నిన్ను కరుణిస్తున్నాను. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. నీళ్ళలో ఉండేటువంటి స్థితి ఏంటంటే నిరాధారము లేని స్థితి. ఆ నైల్ నదిలో నేను ప్రయాణం చేశాను. ఆ నైల్ నదిలో 2 మార్లు ప్రయాణం చేస్తే నాకే భయం వేసింది. అది ఏదైనా కనుక సరైనటువంటి అదుపు తప్పిందంటే ఆ నదిలో కొట్టుకుపోతాం. చాలా లోతుగా ఉంటుంది నైల్ నది. దాని మీద బోటు మీద తిప్పుతాడు అక్కడ లాంచ్ ఎక్కించుకుని. ఆ మోషే ఆ లోతైన నీళ్ళలో ఆ భయంకరమైనటువంటి సిచ్యువేషన్, అక్కడ కన్న తల్లే లోతైన నీళ్ళలో విడిచిపెట్టేసింది జమ్మి పెట్టుతో. మన పరిస్థితులు ఎలా ఉంటాయంటే కొన్ని సమయాల్లో ఏ ఆధారము లేకుండా, దిక్కు లేకుండా అయిపోయిన స్థితిలోకి మనం వెళ్ళిపోతాం. మన మీద ఎవరి కరుణ ఉండదు, ఎవరి దయ ఉండదు, ఎవ్వరూ లేరు, ఏది లేదు అన్నప్పుడు దేవుని దయ నీ మీద నిలిచి ఉంటుంది. నమ్మిన వారందరూ గట్టిగా చప్పటి కొట్టి ప్రభువును స్తుతించండి. మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. మోషేతో దేవుడు ఒక మనుషుడు ముఖాముఖిగా మాట్లాడినట్లుగా, ఒక స్నేహితుడు మాట్లాడినట్లుగా మాట్లాడుతూ ఉంటుంటే మోషే అన్నాడు, అన్ని బాగానే ఉన్నాయి, నీ స్వరం వింటున్నాను కానీ నాకు మార్గము చూపు. మనకు అందరికి ఎలా ఉంటుందంటే రేపు ఏం జరుగుతుందో మనకు కావాలి, ఎల్లుండి ఏం జరుగుతుందో మనకు కావాలి, ఆ 1 నెల తర్వాత ఏం జరుగుతుంది,
తర్వాత నెల ఏం జరుగుతుంది, సంవత్సరం తర్వాత ఏం జరుగుతుంది, బాగుంటామా, ఎప్పుడు బాగుంటాం, ఎలా బాగుంటాం? నీకు వాగ్దానం చేసిన వాడు నిన్ను మంచి దారిలోనే నిన్ను నడిపిస్తాడు. హల్లెలూయా. ఇక్కడ మనము ఆయన యందు విశ్వాసం ఉంచాలంతే. నీకు మార్గము ఆయనై ఉన్నాడు. ఆమేన్. యేసయ్య ఏమన్నాడు? నేనే మార్గము, నేనే సత్యం అన్నాడు. ఈయనంటాడు మోషే, నీ మార్గము నాకు చూపు. మరల తర్వాత కిందకు వచ్చి కట్టాడు, నీ మహిమ నాకు కనపరచు. ఒకసారి నువ్వు కనపడు. మనకి కనబడితేనే కానీ నమ్మలేం కొన్ని సమయాల్లో. నా ప్రియ సహోదరులరా, అప్పుడు దేవుడు మంచి మాట చెప్తా ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడంటే 18వ వచనం, నిర్గమాకాండం 33వ అధ్యాయము 18వ వచనంలో ఏమంటున్నాడు ఆయన? అతడు దయచేసి, మోషే అంటున్నాడు, దయచేసి నీ మహిమను నాకు చూపమనగా ఆయన, చూడండి అండర్లైన్ చేసుకుని 19వ వచనం, ఆయన దేవుడు చెప్తున్నాడు మోషేకి, నా మంచితనమంతయు నీ ఎదుట కనపరచెదను. మోషే 2 అడిగాడు. ఇక్కడ ఏం అడిగాడు? ఒకటి, మార్గము చూపు. ఎలాగెళ్తాం, ఎలాగెళ్ళాలి, ఏం తినాలి, ఏం త్రాగాలో మాకంత ఒక దారి చూపించు. దానిని దేవుడు దాటించేస్తున్నాడు. అడగ్గా దేవుడు చెప్పలేదని చెప్పి మోషే అంటున్నాడు, ఓకే దారి చూపబోతే నువ్వన్న కనపడు, నీ మహిమను కనపరచు. మరలా దేవుడు అంటున్నాడు, ఎర్రివాడా, నా మహిమ నీవు చూడలేవు, నా ముఖము ఏ నరుడు చూడలేడు. నీకు కావలసింది ఏంటంటే నా మంచితనము నీకు చూపిస్తాను. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మంచితనం చూపిస్తాను. ఈరోజు దేవుడు మనకిచ్చే గొప్ప ఆశీర్వాదం ఏంటంటే, దేవుడు మంచితనము మీకు చూపించుచున్నాడు. ఆమేన్. మంచితనం చూపడం అంటే మామూలుగా ఉంటుందా? అంటే మోషే అడిగేది మార్గము చూపన్నాడు, మహిమను చూపించన్నాడు. దేవుడు అన్నాడు, మార్గము మహిమ పరలోకంలో ఉన్న వాళ్ళకి కానీ భూలోకంలో ఉన్న వాళ్ళకి ఎందుకురా? భూలోకంలో ఉన్న వాళ్ళకి ఏం కావాలంటే నా మంచితనము కావాలి. దేవుడి మంచితనం అంటే, దేవుడు మంచితనం అంటే ఏం చెప్తారు మీరు? ప్రేమ. ఇంకా ప్రేమ అంటే ఏంటి? మనకి రెండో ఆలోచన లేకుండా సహాయము చేసేవాడే మంచి కార్యము చేయటం. ఆమె నీకు అడగకుండా ఒక ఇల్లు ఇచ్చేసాడు అనుకోండి దేవుడు. ఒక ఇల్లు ఓపెనింగ్ చేసుకున్నావు, మళ్ళీ నీకు బిడ్డకి ఉద్యోగం వచ్చేసింది, పొలం వచ్చింది, ఆరోగ్యం వచ్చింది, అన్ని దేవుడు సమృద్ధిగా ఇస్తూ ఉంటే నువ్వేమంటావు? ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా అంటావు. అదే అప్పులందరూ నీ ఇంటి మీదకి ఒకడనకాల ఒకడు వచ్చేస్తున్నాడు అనుకోండి, ఒకడు వచ్చి 2 బూతులు తిట్టిపోతున్నాడు అనుకోండి, ఆడికి ఎదురుగుండా వెళ్తుంటే ఇంకొకడు వచ్చి, ఇంకో భార్య భర్తలు, మా డబ్బులు ఎప్పుడు ఇస్తావు మాయదారోడా అని తిట్టారనుకోండి, అప్పుడు ఇంట్లో కూర్చుని ఏమంటావు? దేవుడా, అసలు నువ్వు ఉన్నావా? నేను ఎందుకు బాధపడుతున్నానో నువ్వు ఉన్నావా? నువ్వు ఉంటే నాకు ఇన్ని బాధలు రావు, నువ్వు ఉంటే ఇన్ని కష్టాలు రావు. చివరికి ఏమనుకుంటామంటే, మన ఇంట్లో శ్రమలు శోధనలు వస్తే ఇంకా చివరికి ఎలా తేలిపోతామంటే దేవుడు లేడు, దెయ్యం లేదంతే. అందరికి ఎలా జరిగిందో నాకు అలాగే జరిగింది. నాకే మంచి దేవుడు చేశాడు. ఆరోగ్యం ఇవ్వటం ఆయన మంచితనము, నిన్ను బాగు చేయటం ఆయన మంచితనము, నీ ఇంట్లో శుభకార్యము చేయటం మంచితనము, నిన్ను మంచి దేశములో ప్రవేశపెట్టడం ఆయన మంచితనము. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మోషేతో దేవుడు అంటున్నాడు, ఆయన నా మంచితనమంతయు నీ ఎదుట. మంచితనం కనపరచటం అంటే, చూడండి ఒక్క మాట చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలోని. దేవుడు మంచితనం ఎలాగుంటుందంటే, నెహెమియా గ్రంథం 2వ అధ్యాయము 18వ వచనం దగ్గర చదవండి. మంచి కార్యము జరిగించుట.
ఏం కార్యం జరిగించటం? మంచి కార్యం. ఏడుస్తూ వచ్చిన నీతోనే మాట్లాడుతున్నాడు. ఎప్పుడు మా కష్టాలు పోతాయా అని బ్యాగ్ కట్టుకు తయారయ్యో కదా ఇక్కడికి. నీ బ్యాగ్ని, నీ హృదయాన్ని సంపూర్ణంగా దీవెనలతో దేవుడు నింపుతున్నాడు. హల్లెలూయా. ఏడుస్తూ వచ్చావు కదా, ఏ మంచి దేవుడు చేశాడు. ఈ సాక్ష్యాలు వింటుంటే వారికి చేసిన దేవుడు నాకెందుకు చేయట్లేదు, నాకెందుకు ఆలస్యం అని అనుకుంటున్నావేమో. దేవుడు నీకు సహాయము చేయనై ఉన్నాడు. మంచితనము, దేవుని మంచితనం ఎలా ఉంటుందంటే నువ్వు ఊహించలేని ఉపకారాలు పొందుకుంటావు. ఆయన మంచితనంతో కూడిన సాక్ష్యాలు మీ నోట వచ్చునుగాక. అందరూ తలలు వంచండి, కళ్ళు మూసుకుందాం. దేవుడు తన మంచితనాన్ని నీ పట్ల చూపిస్తూ ఉన్నాడు. ఆయన మంచితనమును చూడబోతూ ఉన్నావు. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడి, నువ్వు అడిగావు మార్గము చూపు అని, మహిమ కనపరచు అన్నావు, ఏదో ఒక మిరకల్ జరగాలి కదా అనుకున్నావు. కానీ దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. నీకేదో మెరకల్, ఆ మెరకల్ ఈ మెరకల్ కాదు చూపించటం, నా మంచితనమే నీకు చూపిస్తున్నాను. ఆయన ఆకాశము నుండి నీకు సహాయము పంపించుచున్నాడు. ఎక్కడున్నవారు అక్కడే లేచి నిలబడి, రెండు చేతులు ఆకాశం వైపు చాపి, అందరు చేతులు పైకెత్తండి, తలలు పైకెత్తండి. నువ్వు అడిగింది నీకు దొరకలేదేమో నన్ను ఏడుస్తున్నావా? ఏంటి నా బ్రతుకు అసలు నాకేం అర్థం కావట్లేదు, నేను ఎటు కాకుండా ఇరుక్కుపోయాను, చనిపోదామంటే అవకాశం లేదు, పారిపోదామంటే దారి లేదు నాకు, అలాగని ఇక్కడ సంతోషంగా బ్రతకలేకపోతున్నాను. ఎవరికి చెప్పుకోవాలి ఈ బాధలు అని అనుకుంటున్నావు కదా. నిన్ను ఆయన నీ పేరును బట్టి ఎరిగి ఉన్నాడు. నీ పేరంటే నీ బ్రతుకు, నీ జీవితము అందరికీ అవమానముగా ఉందేమో. నీ ముందు ఒక మాట, నువ్వు లేనప్పుడు నీ గురించి చాలా హీనంగా మాట్లాడుకుంటున్న మాట తెలుస్తుందా నీకు? నేను బ్రతకటం అవసరమా? నా బిడ్డకి ఇంత అన్యాయం జరిగింది, నా భర్త విషయంలో ఇలా జరిగింది, నా బ్రతికిలా అయిపోయిందని ఏడుస్తున్నావా? దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. పరిశుద్ధాత్ముడు నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. యేసయ్యా నన్ను కరుణించువా, నన్ను కరుణించువా బాబు. నేను ఎవరిని కరుణిస్తానో వారిని కరుణిస్తాను. నిజముగా నీ దాసుడు ద్వారా మాట్లాడావు కదా, నీ మంచితనము, నీ మంచి సహాయము నేను చూడాలి బాబు. యేసయ్య మంచితనం చూడాలని నీకుందా? దేవుని ఎదుట నీ పాపాలు ఒప్పుకో. తెలుసో తెలియకో తప్పు చేసేవేమో, తెలుసో తెలియకో పాపం చేసేవేమో. చెడ్డతనం కాదు, ఏది చేసినా లాస్ అయిపోతున్నాను, నష్టపోతున్నాను, నా జీవితంలో ఏ మేలు జరగలేదు అని ఏడుస్తున్నావా? నాకెవరు సహాయం చేసేవారు లేరు, నా బిడ్డలను ఓదార్చేవారు లేరు, దిక్కు లేని దానిగా ఉన్నానని ఏడుస్తున్నావా? బ్రతుకంతా అతుకుల కింద అయిపోయింది. అందరూ తలలు పైకెత్తి ప్రార్థన చేయండి. పాపాలు ఒప్పుకోరండి. అబద్ధాలు ఆడుతున్నావా? ఇంక అబద్ధం ఆడనని. ఎటు చూసినా ఎండమామలు, ఏదో అక్కడ నీళ్ళు ఉన్నాయి, ఎవరో సహాయం చేస్తారు, ఎవరో వస్తారు, వారు సహాయం చేయకుండా ఉంటారా? వీరు చేయకుండా ఉంటారా? ఎండమావులాగా అయిపోయిందా నీ బ్రతుకు? ఆశపడితే నిరాశ చూసేవా? దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. నా బ్రతుకంతా అతుకుల కింద అయిపోయింది, ఏడుస్తున్నావు కదా. ఆయన నిన్ను కరుణించాడు, ఆయన నిన్ను కరుణించాడు. ఎవరిని హెచ్చించుదునో వారిని హెచ్చిస్తాను, ఎవరి ఎడల జాలి పడుదునో వారి ఎడల జాలి పడతాను, ఎవరిని కనికరిస్తానో వారిని కనికరిస్తాను. రెండు చేతులు పైకెత్తి, తలలు పైకెత్తి ఆకాశం వైపు చూచి, నన్ను
ఇదిగో నీ దాసుడి ద్వారా మాట్లాడావు, నిన్ను కరుణించేనని మాట్లాడావు. నిజమే కదా? నేను నమ్ముతున్నాను బాబు, నన్ను కరుణించవా, నా మీద జాలి పడవా. అందరూ ప్రార్థనలో ఉందాం. కడప పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 28 గురువారం కడప. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచూరు వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 30 శనివారం కర్నూలు. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం ఎస్ఎస్ గార్డెన్స్, సెయింట్ జోసెఫ్ జూనియర్ కాలేజ్ దగ్గర, నందికొట్కూర్ రోడ్, కర్నూలు.